యో గైస్ వెల్కమ్ టు బాంబే టాకీ. తెలుగులో శౌర్యం శంఖం, అలాగే తమిళ్లో వేదాలం వివేకం విశ్వాసం లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ శివ డైరెక్షన్ లో సూర్య నటించిన చిత్రం కంగువ. ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా 180 కోట్లకు అమ్మారు. మన తెలుగులో మాత్రమే 24 కోట్లకు అమ్మారు. సో వరల్డ్ వైడ్ గా 180 కోట్ల కంటే ఎక్కువ షేర్ వస్తే ఈ సినిమా హిట్ అని అర్థం. అంటే 360 కోట్ల గ్రాస్ కలెక్షన్ రావాలి. మరి ఈ రోజు డిస్కస్ చేద్దాం ఈ కంగువ సినిమా ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందో లేదు. ఇక కథ విషయానికి వస్తే, కంటికి కనిపించని ఒక వ్యక్తి చిన్న పిల్లల మెదడు మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. ఆ ఎక్స్పెరిమెంట్స్ నుంచి ఒక అబ్బాయి పారిపోయి వెళ్ళిపోతాడు. అలా పారిపోయిన అబ్బాయి గోవాలో బౌంటీ హంటర్ గా లైఫ్ లీడ్ చేస్తున్న మన సూర్యకి తగులుతాడు. ఆ అబ్బాయి మెదడు మీద జరిగిన ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఆ అబ్బాయి అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన బొమ్మలు గీస్తూ ఉంటాడు. ఆ పిల్లవాడికి ఆ బొమ్మలకి ప్రెసెంట్ ఉన్న సూర్యకి పాస్ట్ లో ఉన్న కంగువకి ఉన్న కనెక్షన్ ఏంటి? ఈ పిల్లల మీద ఎక్స్పెరిమెంట్స్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనం మూవీ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సింది. సూర్య ఈ సినిమాలో 2 క్యారెక్టర్స్ ప్లే చేశాడు. ఒకటి కంగువ క్యారెక్టర్, ఇంకోటి ఫ్రాన్సిస్ క్యారెక్టర్. ఫ్రాన్సిస్ క్యారెక్టర్ ప్రెసెంట్ నడుస్తూ ఉంటుంది. కంగువ క్యారెక్టర్ ఎన్నో సంవత్సరాల ముందు జరిగిన కథ ఉంటుంది. సో సినిమా స్టార్టింగ్ ఈ ఫ్రాన్సిస్ క్యారెక్టర్ తో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన 30 మినిట్స్ వరకు ఈ ఫ్రాన్సిస్ క్యారెక్టర్ ఓకే అనిపిస్తుంది. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోకి తీసుకెళ్తాడు. కానీ ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోకి తీసుకెళ్లే పాయింట్ దగ్గర ఏ సిచ్యువేషన్ ఉండదు. అంటే ఎవరిని ఏం జరిగిందే చెప్పండి అని అడగ, అలాగే ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం కూడా రాదు. కానీ డైరెక్టర్ ఇంటెన్షనల్ గా ఫ్రాన్సిస్ క్యారెక్టర్ అక్కడ కట్ చేసి దాన్ని తిరిగి ఎక్కడో మూవీలో కనెక్ట్ చేద్దాం అనే ఐడియాతో చేస్తాడు. కానీ ఆ ఐడియా స్టోరీకి సింక్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, మన బాహుబలి సినిమాలో మహేంద్ర బాహుబలి మా నాన్న గురించి చెప్పు అని పదే అడగడం ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. అలాంటి ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిన ఇంపార్టెన్స్ ఉన్న మూమెంట్ లేకుండానే ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లిపోతాడు. అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాఫ్ వరకు ఓకే పర్లేదు బానే ఉంది అనేటట్టే తీసుకెళ్లే డైరెక్టర్ ఆడియన్స్ ని అంత ఇంప్రెస్ చేయలేకపోయినా కూడా ఓకే బానే ఉంది అన్న ఫీల్ అయితే తీసుకొచ్చాడు. ఈ ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంది, కంగువ సాంగ్. ఆ సాంగ్ చాలా బాగుంది. ఆ త్రూ అవుట్ ఆ సాంగ్ చాలా ఎంజాయ్ చేస్తాం. కరెక్ట్ సిచ్యువేషన్ లో కూడా ఆ సాంగ్ పడుతుంది. అండ్ సూర్య పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ కూడా ఫస్ట్ హాఫ్ లో చాలా బాగుంటుంది. తన జనాల్ని యుద్ధానికి ఇన్స్పైర్ చేసే సీన్, అక్కడ డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. ఒక ప్రెడిక్టబుల్ ట్విస్ట్, దాని ట్విస్ట్ అనలేం, ఒక ప్రెడిక్టబుల్ టర్న్ తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆడియన్స్ కి ఇక సినిమా హాల్లో కూర్చోవడం కష్టం అనేలా చేశాడు డైరెక్టర్. ఎందుకంటే ఇలాంటి మూవీలో డ్రామా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డ్రామాలో నుంచి వచ్చిన ఎమోషన్ తో ఆడియన్స్ కనెక్ట్ అయినప్పుడే చూపించిన ప్రతి సీన్ ఇంప్రెస్ చేస్తుంది ఆడియన్స్. ఈ సినిమా స్క్రిప్ట్ కోర్ పాయింటే ఎమోషన్, కానీ ఆ ఎమోషన్ అనేది స్క్రీన్ మీద కనిపించదు. అండ్ మూవీ ప్రెజెంటేషన్ కూడా కొంచెం ఓల్డ్ ఫార్మాట్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2010, 2015 మధ్యలో వచ్చిన మూవీస్ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఉంటుంది. కానీ ఈ రోజు ఆడియన్స్ చాలా అడ్వాన్స్ అయిపోయారు. ఆ సినిమా చూసే విధానం మారిపోయింది. సో డైరెక్టర్స్ కూడా దానికి తగ్గట్టు మారాలి. మంచి పాయింట్ ని, మంచి కాన్సెప్ట్ ని చేతిలో పెట్టుకుని దాన్ని చాలా హేస్టీగా, క్లమ్జీగా ప్రజెంట్ చేసినట్టు ఉంటుంది సినిమా. విలన్ క్యారెక్టర్ ని బాబీ డియోల్ ప్లే చేశాడు. విలన్ క్యారెక్టర్ ఎప్పుడు కనిపించినా బిగ్గరగా అరవడం, ఓవర్ ఎక్స్ప్రెషన్స్, ఓవర్ క్లోజప్స్, వాడి కపాలం నెత్తుటిమయం చేసి ఆలతికి లాక్కొచ్చి పలిపండి, ఓవర్ బీజిఎం. ఆల్సో సమ్ టైమ్స్ ఆ ఓవర్ బీజిఎం అనేది ఆ లౌడ్నెస్ హెడ్ఏక్ తెప్పిస్తుంది. కొన్ని సీన్స్ దగ్గర డిఎస్పీ బీజిఎం చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని సీన్స్ దగ్గర అంతే లౌడ్ గా ఉండి ఇరిటేట్ చేస్తుంది జనాలు. సినిమాలో ప్లస్ పాయింట్స్, సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. కొన్ని సీన్స్ చాలా బాగా తీశారు. ఈ సినిమాలో ఒక ముసలి యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. అదైతే ఎంత వరస్ట్ గా పిక్చరైజ్ చేశాడంటే, ఒక ముసలి బొమ్మను తీసుకొచ్చి కావాలని ఆడిస్తున్నాడని మనకు అర్థమైపోతుంది క్లియర్ గా. ఆ ముసలిని క్లియర్ గా చూపించడు, అంత కెమెరా ట్రిక్స్ తో అటు ఇటు జరుపుతుంటాడు. ఈ సినిమా అయితే ఫైనల్ గా బెస్ట్ థియేటికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేకపోయింది ఆడియన్స్ కి. ఈ సినిమాలో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. అందులో కొన్ని దగ్గర బీజిఎం కూడా చాలా ప్రాణం పోసింది సినిమాకి. వీటన్నిటికంటే సూర్య పర్ఫార్మెన్స్ అండ్ కంగువ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ సినిమా అయితే అంతగా ఇంప్రెస్ అయితే చేయలేదు. సో ఫైనల్ గా ఈ సినిమాకి బాంబే టాకీస్ ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. సో నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.